ఇదిగోండి గీత్ గడి స్కూల్ బ్యాగ్ క్యారేజ్ బ్యాగ్ రెడీ అయిపోయింది అనమాట. గీత మోసి అడగలేదు, బట్ నాకు ఎమోషనల్ అయిపోతున్నా నేను యాక్చువల్లీ. అది వెళ్ళిపోయిన తర్వాత అది పెద్దదే అవ్వకుండా చిన్నగా లేని షపాప్లాగా ఉంటే ఇంట్లోనే ఉంటుంది కదా, నిజంగా అసలు ఆగట్లేదు అనమాట. ఫస్ట్ టైం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సో ఈరోజు అనమాట గీతమ్మకి స్కూల్లో వేయడం, అందుకోసమే వ్యాంగా లెగ్సాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలానే మధ్యాహ్నం లంచ్ కోసం తన కోసం బాక్స్ పెడదామని చెప్పేసి. యాక్చువల్గా ఫస్ట్ డే ఫుల్ డే ఎవరు ఉండరు. మా హస్బెండ్ ఏమన్నారంటే ఫస్ట్ బాక్స్ కట్టి తను ఉంటుందంటే ఉంచుదాం, లేదంటే తీసుకొచ్చేద్దాం, తను వద్దు అనుకుండా మనం తీసుకొచ్చేయడం ఎందుకు అని అనేసి అంటే సరే అండి బాగా కూడా కట్టేస్తాను అన్నాను. టైం అయితే 5:30కి లేచాను. ఇంకొక పావు గంట ఫాస్ట్లో అండి, అందుకే 6 అని చూపిస్తుంది. యాక్చువల్గా నైట్ అంతా సరిగా నిద్ర పట్టలేదు, చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది. అంటే ఫస్ట్ టైం కదా పాపని స్కూల్లోకి పంపించడం. ఇంతవరకు అమ్మ అమ్మ అని పట్టుకొని వదిలేది కాదు, అటువంటిది ఇప్పుడు నా నుంచి దూరం ఎవరో చేసేస్తున్నట్టు అనిపించింది అనమాట. నైట్ అస్సలు సరిగ్గా నిద్ర పట్టలే, గడిగడికి లేచిపోయాను అనమాట. ఒక తనకి కొన్ని రోజులు అలవాటు అవ్వాలి, నాకు కొన్ని రోజులు మళ్ళీ అలవాటు అవ్వాలి. అలవాటు అయినంతవరకు ఇలానే ఉంటుందేమో. సో ఇది ఇంకా స్నానం చేయడానికి వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. సో ఈరోజు ఫుల్ డే వ్లాగ్ షూట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి. స్నానం చేస్తాను. స్నానం చేసి వచ్చి ఫస్ట్ అయితే గ్యాస్ పై నీట్గా తుడుచుకుంటున్నాను, ఈ ఫ్లోర్ కూడా, ఎందుకంటే వంట చేసుకుంటాం కాబట్టి నీట్గా ఉండాలి ఇప్పుడు గ్యాస్ పై. సో ఇప్పుడు వచ్చేసరికి ఉల్లిపాయలు కట్ చేసిన. ఇవి వచ్చేసి ఇంకా సాంబార్కి అన్నట్టు రాత్రి పప్పు మిగిలిపోయిందనమాట. ఉల్లిపాయలు కొంచెం తాలింపు పెట్టి సాంబార్లో అదే పప్పు చారులా చేసేయడానికి అన్నట్టు. ఇక్కడ వచ్చేసరికి బంగాళదుంపలు కోసానమాట గీతమ్మకి. తనకి కర్రీస్లో అయితే ఒక పొటాటో ఫ్రై తినడమే కొంచెం నచ్చుతుంది, అందుకోసమే ఇది వచ్చేసరికి ఆయిల్ వేపేసి ఉప్పు కారం పెడతాను. కొంచెం కర్డ్ రైస్, కొంచెం సాంబార్ రైస్, కొంచెం పొటాటో ఫ్రై వేసేసి బాక్స్ కడదామని నేనైతే ప్లాన్ చేసుకున్నాను ఈరోజు. ఇలాగా చూద్దాం, ఫాస్ట్గా అయితే ఇది అయితే వేపేస్తాను. ఇప్పుడు ఇక్కడైతే పొటాటో ఫ్రై, ఇటు పక్క అయితే ఉల్లిపాయలు వేపుతున్నా సాంబార్ కోసం. ఇదిగోండి పప్పు. ఇప్పుడు వచ్చేసరికి తన యొక్క లంచ్ బాక్స్ అనమాట కడిగేసి బొమ్మలించిన, లాస్ట్లో తుడిచేసి పెడతా. ఇవి కూడా కడిగేసిన నిన్న నైటే, ఇవి కూడా ఇక్కడ బొమ్మలించేసాను అనమాట. ఇది బ్రేక్ బాక్స్. ఇప్పుడు ఏమైనా ఫ్రూట్స్ గట్టి పట్టుకుంటే ఇది కోసం అని చెప్పేసి ఇది వేరే కొంచెం. బ్రేక్ వచ్చేసరికి ఈరోజు ఏంటంటే ఓన్లీ బిస్కెట్సే పెడుతున్నా. సో తనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి పలచనట్ల రుబ్బు, సో తనకు అదే ఇష్టం అనమాట, అందుకోసమే నేను నాడాను. ఈరోజు ఇది అయిపోతే రేపు ఇంకేదో పెట్టచ్చు తను అడిగేసి. సో ఇలాగా ఇక్కడ అవుతుందన్నమాట పని. అలానే మీరు బ్రేక్స్కి ఏం పెడతారు, లంచ్కి ఏమేమి ఫుడ్ పెడతారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఎందుకంటే నాకు కొత్త కదా తెలీదు. నాకు తెలిసినట్టు మాత్రమే నేను పెట్టేస్తాను. బట్ బ్రేక్కి ఏం పెడతారు, లంచ్ బాక్స్ అంటే అన్నం కూర కర్డ్ రైస్ అన్నట్టు పెడతాము. బ్రేక్ వచ్చేసరికి ఏం పెట్టాలి, బిస్కెట్స్ పెడితే సరిపోతాయి, లేకపోతే దానికోసం హెల్తీగా ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టినా నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మార్నింగ్ గీత్కా, గుడ్ మార్నింగ్ మమ్మీ. లైట్ ఆపినా సరే. ఇప్పుడు చూడు, వద్దు తీయొద్దు, స్కూల్కి వెళ్ళినప్పుడు తీనైతే. ఇంకా టైం అయితే పావుతకు వేడవుతుంది, లేపితే లేచింది. నేను నైట్ వేగంగా పడుకోవడం వల్ల లేచింది. ఇప్పుడైతే నెయిల్స్ కట్ చేయాలి, నెయిల్స్ పెరిగిపోయాయి. స్కూల్కి వెళ్తుంది కదా, ఎక్కడో ఇంటి దగ్గర ఉన్న అన్ని రోజులు ఇంకా అలా ఉంచేసిన. గడిగడి కట్ చేస్తాం కానీ పెరిగిపోతుంది. నువ్వు నేను నెయిల్ పాలిష్ పెట్టుకున్నావా? టీచర్ ఏమంటుందో నువ్వు నెయిల్ పాలిష్ పెట్టుకున్నావు, పెట్టుకోకూడదు అంటారు పిల్లలు. ఇది కూడా లేచిపోయింది, దీనికి స్కూల్ జాయినింగ్ అన్నట్టు. అసలు రోజు లేకదు 9 వరకు. ఇంకా లెనిషా కూడా లేచింది, ఇద్దరును. గీతకని అయితే లేపాను, తిని లేపకుండా తనే లేచింది. చూడండి ఎలా చూస్తుందో. అక్కడ స్కూల్కి తీసుకెళ్దామా? నువ్వు వస్తావా నాతోనే? ఉండిపోతావా?
చెప్పు. నువ్వు వెళ్తావా స్కూల్కి? ఓకే. నీకు లంచ్ బాక్స్ ఏం పెట్టాను? ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ కావాలా నీకు? ఒక్క ఫ్రూట్ కూడా తినవు, ఫ్రూట్ సలాడ్ తినేస్తావా? పైనాపిల్, గ్రేప్ అన్నీ కలిపి పెట్టాలమ్మా. నాన్న చేత అన్నీ తెప్పేస్తాను ఈరోజు, గ్రేప్ గట్ట. ఓకేనా? నెక్స్ట్ ఇగో బ్రేక్ బిస్కెట్స్ పెడతాను. లంచ్ బాక్స్కి వచ్చేసరికి కర్డ్ రైస్, అదే మజ్జిగన్నం, సాంబార్ అన్నం, పొటాటో ఫ్రై. వావ్ యమ్మీ. గీతకి ఇష్టం కదా పొటాటో ఫ్రై. నువ్వు బుద్ధిగా స్కూల్లో ఉన్నావు అనుకో, సాయంకాలం నీకు ఇష్టమైంది చేస్తాను నేను. ఏదో ఒకటి పాయసం చేస్తాను సాయంకాలం. అలాగైతే నువ్వు సాయంకాలం వరకు ఉండిపోతావా స్కూల్లోని? అల్లరి పెట్టకుండా హ్యాపీగా చదువుకొని ఆడుకొని వచ్చి. ఓకేనా మమ్మీ? ఇంకా గీత అయితే ఏం తీసుకుంటున్నావు గీత నువ్వు? నెయిల్సా? నెయిల్స్ కట్ చేస్తాను రా. నీకు టైం అయిపోయిందా మరి స్కూల్కి? వాళ్ళ నాన్నకి చెప్తుంది, నాన్న టైం అయిపోయింది పదనాన్న అంటుంది. ఇంకా పాపకైతే స్నానం చేయించాను, చేసింది అనమాట. ఏమి? సో ఇంకా తనకైతే టిఫిన్ తినిపించడానికి కూర్చుంటాను. గాలి వేస్తుందా? అతో కలిపేసేస్తాను ఉండు. ఓకేనా? ఇక్కడైతే రైస్ అవుతుంది, పెట్టాను. అంటే ముందుగా ఎందుకు చల్లగా అయిపోద్ది కదా, అసలు బాగోదు అనేసి టైంకి పెడదాంలే ఇప్పుడే పెట్టాను అనమాట. 7:15 అయిపోయింది ఆల్రెడీ టైము. ఇదొకటి ఎదులు అత్తవలసి వస్తుంది, ఇంకొకటి అయితే ఆపేయడమే. ఇలా పెట్టుకుంటే నీకు ఇష్టమా? ఐ లైక్ ఇట్ అంటుంది అనమాట. ఇలా పెట్టమంటుంది. ఇంకా తింటుంది కదా, ఇంకా స్కూల్కి వెళ్తాను అమ్మ, నువ్వు అన్నం తిన్నప్పుడు అలా పెట్టుకుంటే ఇప్పుడే పెట్టేసి చూపిస్తానమ్మా అని చెప్పేసి నాకైతే చూపిస్తుంది అనమాట. కర్చీఫ్ ఇమ్మంటే ఇచ్చని ఇప్పుడైతే తినిపిస్తాను. ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చేసినాయి ఇక ఎప్పుడు? ఇగోండి గీతమ్మ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. బ్రేక్ కూడా పెట్టాను, బిస్కెట్స్, వాటర్ బాటిల్, స్పూన్స్ కూడా ఇక్కడ పెట్టేసిన. కొంచెం చాలా పలుచగా కలిపాను మజ్జిగ, ఎందుకంటే ఎగిరిపోతుంది కదా తను తినేసరికి. నచ్చిందా? కప్ వేసేస్తానైతే. ఇవ్వండి గీత్ గడి స్కూల్ బ్యాగు, క్యారేజ్ బ్యాగు రెడీ అయిపోయింది అనమాట. గీత మోసిగలవా నువ్వు? పట్టేసుకుంటాను. సో ఇంకా నేను ఇప్పుడు డ్రెస్ వేసుకొని రెడీ అయిపోవడమే. మా ఆయన కూడా స్నానం చేస్తారు. టైం అయితే కరెక్ట్గా 8:15 అవుతుంది అనమాట. సో వేగంగా వెళ్ళిపోదాం. చూడండి అతను స్కూల్కి వెళ్ళినట్టు బుక్స్ ఏదేటమ్మా బ్యాగ్ పట్టుకున్నారు. దాన్ని జిప్పే బ్యాగ్కి. ఇదండి దండం పెట్టుకుంటుంది. మొక్కు తాతమ్మ మొక్కు, కాలుకు మొక్కు గీతమ్మ. తాతమ్మ మంచిదమ్మా, పెద్దవాళ్ళు వద్దా? సరే ఇంకా గీత కళ్యాణిషన్ తీసుకొని వెళ్తాం. ఇంకా వెళ్తున్నాం అనమాట బైక్ మీద. కరెక్ట్గా 8 అయింది. 8:10కి ప్రేయర్ అన్నారు. గీతం అయితే ఫస్ట్ టైం స్కూల్కి వస్తుంది అనమాట. అడుగు పెట్టేసింది లోపల. గీత వచ్చేసరికి ఈ ప్లే ఏరియా కోసం నేను స్కూల్కి వెళ్తానని చెప్పేసి అంటుంది అనమాట. అది ఫస్ట్ టైం కదా, ఎలా ఉంటుందో ఏంటో. ఫుల్లీ టెన్షన్ యాక్చువల్గా మాత్రం. సో ఎప్పుడే ఎక్కిపోయింది అనమాట, ఆడేసుకుంటుంది. అయితే కాస్త ఎమోషనల్ అవుతుంది, లేనిక్స్ అయితే ఇంకాస్త ఎమోషనల్ అయిపోతుంది. బట్ గీత ఏమో మాత్రం చక్కగా ఆడుకుంటుంది అనమాట. కానీ చాలా కష్టం, ఎంత కంట్రోల్ చేసుకున్నా. ఇప్పుడే అలాగైతే రేపొద్దున అప్పగింతలు ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఇదే అనమాట డి సెక్షన్. ఏం మాట్లాడాలి అర్థం కాదు. నువ్వు నొక్కకే. అయితే రూమ్లో కూర్చోబెట్టి మేమైతే బయటకు వచ్చాం అనమాట. సో తనైతే పళ్ళకే కూర్చుంది. యాక్చువల్గా రమ్మంది అమ్మ రా అనేసి,
బట్ అక్కడ ఉండు అన్నాను, నేను వచ్చేసిన. బట్ నాకైతే ఆగట్లేదు. ఏదైనా లేడీస్ చాలా సెన్సిటివ్ కదా, వెరీ సెన్సిటివ్. యాక్చువల్ అయితే గీతమ్మ చాలా బాగా కూర్చుంది, దాన్ని అయితే ఏడట్లేదు. బట్ నాకు ఎమోషనల్ అయిపోతున్నాను నేను యాక్చువల్గా ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ స్కూల్కి వెళ్ళకూడదు, వెళ్ళకుండా ఉండే బాగున్నాను, మన దగ్గర ఆడుతూ పాడుతూ ఉంది కదా, ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఎందుకు అని చెప్పేసి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. నెక్స్ట్ డే నుంచి ఆ స్కూల్కి వెళ్ళట్లేదని కొట్టి మరి అదే పేరెంట్స్ పంపిస్తూ ఉంటారు. ఏదైనా ఫస్ట్ డే అనేది చాలా మెమొరబుల్ అండి. అంటే లైఫ్లో ఫస్ట్ ఏదైనా రుచి చూస్తే ఆ రుచి చాలా బాగుంటుంది అనమాట. ఎందుకే ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది అంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎత్తుపల్లలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి అని అంటారు కదా. ఈయనండి 4 సంవత్సరాలు కష్టపడి పెంచి మనతో ఆడుకొని మన పాప కానీ బాబు కానీ స్కూల్కి వెళ్తూ ఉన్నారు, అంటే వేరే దగ్గరికి వెళ్తూ ఉన్నారు, మనల్ని విడిచి 1 గంట 2 గంటలు 5 గంటలు 6 గంటలు ఉంటున్నారు, ఉండగలరా లేదా, ఈ ఎమోషన్స్ అన్నీ మైండ్లో అయితే స్ట్రక్ అవుతూ ఉంటాయి. చూసుకునే వాళ్ళు సరిగ్గా చూసుకుంటారా లేదా, టైంకి తినిపిస్తారా లేదా. ఇక్కడ మనం కొట్టైనా దానికి బిస్కెట్టో చాక్లెటో ఇస్తాము, బట్ అక్కడ చూసే వాళ్ళు ఎవరు ఉంటారు? అడిగితే టైం టు టైం ఉంటది కదా, ఎక్కడ తను ఎప్పుడు అడిగితే అప్పుడు తనకి నూడిల్స్ కావాలంటే నూడిల్స్, గసురుకోనైనా తిట్టుకోనైనా అది తినకూడదని అన్నా కూడా తినిపించేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ ప్రేమ అక్కడ దక్కదా అనేది ఒకటే చిన్న సందిగ్ధం. తర్వాత ఏంటంటే తను వెళ్తున్నప్పుడు ఇక మామూలుగా అయితే బాగానే ఉంది, బాగానే ఆడుకుంది, లోపలికి వెళ్ళిపోయింది. నేను ఈరోజు ముద్దు పెట్టలేదని చెప్పేసి మళ్ళీ ఒక పావు గంట తర్వాత వచ్చే ముందర వెళ్ళి ముద్దు పెట్టేసి వస్తున్నప్పుడు అయితే ఇంకా తను ఎమోషనల్ అయిపోయింది అనమాట. నాన్న నాకొద్దు, బుక్స్ అక్కడ ఉండిపోయి తీసుకొచ్చి వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నది. బట్ ఫస్ట్ డేనే అలా తీసుకురావడం ఇష్టం లేక వెంటనే మేడం కూడా అన్నారు, మీరు అందుకనండి ఒకసారి దిగబెట్టాక మళ్ళీ రాకూడదు, వస్తే వాళ్ళు మళ్ళీ ఎలాగే అక్కడ దిగబెట్టేసి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు, పేరెంట్స్ ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు సార్ వెళ్ళిపోవాలని చెప్పానంటే ఇంకా వచ్చేసాము. అప్పటి నుంచి ఫోన్ చేయమని మేడం అన్నారు, వీడియో కాల్ చేసి చూపిస్తా, మీరు ఏడవకండి అన్నారు. బట్ ఆగట్లేదు అనమాట. నిజంగా ఇన్ని రోజులు నేనే అన్నాను అది అంత త్వరగా పెద్దదైపోతే దాని స్కూల్లో పడేస్తానని నాకు గోల్ తప్పుతుంది అని చెప్పేసి తగ్గుతుంది, ఇంట్లో ఇద్దరితో పడలేకపోతున్నానని చాలా ఎమోషనల్ అయింది దాన్ని అప్పట్లో. ఇప్పుడు అది వెళ్ళిపోయిన తర్వాత పంపించారా అనిపిస్తుంది. ఇంకా అది పెద్దదే అవ్వకుండా చిన్నగా లెనిషా పాపలాగా ఉంటే ఇంట్లోనే ఉంటది కదా, అసలు నిజంగా అస్సలు ఆగట్లేదు అనమాట. ఎందుకో అంటే ఫస్ట్ టైం కనిపించిన ప్రేమ ఇంకేం కాదు, ఇదే అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా అంటే 4 సంవత్సరాల పాపని స్కూల్లో వదిలేసి వెళ్ళడానికే మనకి ఎంత కష్టం అనిపిస్తూ ఉంటే 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసి ఒక ఇంటికి ఎలా పంపించేసి వాళ్ళు ఉండగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను తలుచుకున్నా. యాక్చువల్గా నేను నైట్ మా డాడీ వాళ్ళు ఈరోజు హోటల్ కదా, సో మార్నింగ్ ఇంకా పాపకి చూపించడం అవ్వదని రాత్రే చూపించి పెట్టేసిన తర్వాత తిని పంపించేస్తామన్నప్పుడు నా ఫీలింగ్ అర్థమైంది. యాక్చువల్గా ఎమోషన్ నిన్న నైట్ నుంచి నాకు నిద్ర కూడా లేదు, గడిగడికి లెగుస్తూనే ఉన్నాను, ఎందుకో తెలీదు. ఇంకా మా నాన్న కూడా నన్ను ఎంత గారభంగా చూసుకొని స్కూల్కి వెళ్ళిన అంటే మార్నింగ్ 8 o'clock స్కూల్కి వెళ్తే ఈవినింగ్ 6 కల్లా తిరిగి వచ్చేస్తుంది. అలాంటిది ఆ మ్యారేజ్ టైంలో అయితే ఒకసారి మన ఇంటి గడప దాటిపోతుందంటే ఇక జీవితాంతం మళ్ళీ రాదు కదా. అలాంటిది వాళ్ళు ఎంత బాధ తట్టుకుంటారు. రేపు పొద్దున్న మాకు ఆ స్టేజ్ వస్తుంది కంపల్సరీగా, ఇద్దరు ఆడపిల్లల్ని కన్నందుకు కంపల్సరీగా చెప్తున్నాను. నవ్వాలి ఏడాలి వాళ్ళైతే. ఇంకొక మేడం అయితే హ్యాపీ, మన వీడియోస్ చూస్తారంట ఇన్స్టాలోని, నెక్స్ట్ యూట్యూబ్లో మీరు చేస్తారు కదా, ఎల్కేజీ టీచర్ తను కూడా, ఆ మేడం కూడా తను చూస్తుంటారు. పర్లేదు మీరు అసలు ఫస్ట్ భయపడకండి, మేము చాలా కేర్గా చూసుకుంటాం అన్నారు. ఆయమ్మలకి కూడా మరీ చెప్పేసి వచ్చాను. ఎందుకంటే భయం ఉంటుంది కదా, తనకి టాయిలెట్ వచ్చినా ఏమొచ్చినా గబుక్కుని వాళ్ళు కొట్టేస్తే మన పిల్లల్ని మనమే అపురూపంగా చూసుకుంటాం కదా, అలాంటిది వాళ్ళు ఎక్కడ కొట్టేస్తారు, అల్లరిని వాళ్ళు తట్టుకోగలరా లేదా అనేది ఇంకొక చిన్న భయం అనమాట. ఇక్కడ బాగా అల్లరి చేస్తా ఉంటారు, ఏదైనా ఒకటి కావాలంటే సాధించినంత వరకు ఏడుస్తూనే ఉంటది, అది నోరు ఎండిపోయిన కూడా ఏడుస్తూనే ఉంటది అనమాట. మాకు ఇప్పుడు అదే భయం, తను ఇక్కడ అంత ఏడుస్తుందో అసలు ఎంత వేగంగా 12:30 అవుతుందా. మా అమ్మమ్మ గారు కూడా ఏడ్చేస్తున్నారు. అంటే బాగా అలవాటు అయిపోయారు అమ్మమ్మ గారి కోడను గీతు పాపకి. యాక్చువల్గా గడిగడికి వెళ్ళిపో అన్న కోడన్న మళ్ళీ గడిగడికి వెళ్తుంది, వాళ్ళ తాతమ్మ హార్లిక్స్ ఇవే అమ్మ ఇవ్వదు కొట్టేస్తుంది అని చెప్పేసి. సో అది దేవుడి దేవాల మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి, తను బాగుండాలి, తను మంచిగా చదువుకోవాలి, ఇంకా తను డైలీ స్కూల్కి వెళ్ళిపోవాలి అనేసి. ఒకరు కోరుకుంటే అది జరగకపోవచ్చు, కొన్ని 100,000 మంది కోరుకుంటే అది కంపల్సరీగా జరుగుతుంది.
సో అది దేవుడినైతే మీరు కూడా కోరేసుకోండి, ఓకేనా? సో అంతే, ఇంకెంతకు మించి అయితే చెప్పడానికి అయితే ఏం లేవు. మీ ఫీలింగ్స్ మీరు ఎలాగ ఫీల్ అయ్యారో లేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే మాకు షేర్ చేసుకోవచ్చు. మేబీ ఇంకేమైనా టిప్స్ ఉంటే మాత్రం మాకు చెప్పండి, ఎందుకంటే అది కాస్త మాకు హెల్ప్ఫుల్గా ఉంటాయి అనమాట. అంటే స్కూల్కి ఇలా పంపించండి, అలా పంపించండి, ఇలా చేయండి, అలా చేయండి, ఏమైనా సంథింగ్ ఏమైనా మీకు తెలిసిన ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మాకు షేర్ చేయండి.